రై రారా, రై రారా. మళ్ళా ఏందిరా? ఈ ఉంగరం మీ పాపది అని తీసుకొచ్చిన. రోడ్డు మీద పడిపోయింది, పోయిందనుకొని పాప ఏడొచ్చాంది. అయ్యో వద్దయ్యా, వద్దయ్యా. అమ్మా బుజ్జి, ఏరా చిట్టు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? పుల్లయ్య మామ ఉంగురం తీసుకెళ్ళాడు, నీ పేరు చెప్పు. అమ్మ పుల్లిగా. రాయ్ తాతా, తాతా. రాయ్ ముసలోడా, లేరా. రాయ్ వచ్చినావా బిడ్డ? చిన్నగా చిన్నగా. ఇదా నీ మంద? నా మందు ఏడుంది. తాత నీళ్ళేం కలుపుకుంటావా? వద్దా. పోరి కారం నంచుకో. వద్దా. సరే. ఏరా, ఈ మందు నీదా నాదా? దీని వాసన ఇంత ఘాటుగా ఉంటేంటిరా? నీకు కళ్ళే కాదు, బుక్కులు కూడా దొబ్బినాయి. సర్లే, తాగినావా? పడుకో, పడుకొని బాగా రెస్ట్ చేసుకో. ఏంట్రా? నేను ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు నీ చెవులు పనిచేయకూడదు, లేదని పనిచేసాయా కోచి నంచుకు తింటా. ఎందుకురా అంత ఆవేశం? చెప్పి చాలే. సర్లే పడగా, నేను గుడి దాకా పోయొచ్చా? ఆడ దేవుడి మీద చాలా కోపం ఉంది, కాసేపు గొడవ పడేస్తా. నువ్వు పడుకో. మనకెందుకురా గొడవలు? నువ్వు మరీ కామెడీ చేయట్లే? దేవుడు కనిపించాడు ఆ గొడవ పడ్డేకి పెద్ద. పడగా. దేవుడా, మా ప్రేమలో నేనేమో తప్పు చేశానా? ఒక్కసారి మీరే ఆలోచించుకోండి, ఎవరు తప్పు ఉందో. అదేంటి పుల్లయ్య, ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు? మా తాత గుర్తొచ్చి ఊరికి వెళ్దాం అనుకున్నా మేడం. నిజం చెప్పు. నిజమే మేడం. లేదు, నీ మనసులో ఏదో దాచుకుంటున్నావు. అలాంటిదేం లేదు మేడం. నన్ను చెప్పమంటావా?
ఉదయం మా నాన్న పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు కదా, అది చూసి నువ్వు ఫీల్ అయి వెళ్ళిపోయావు కదా. అయ్యో అదేం కాదు మేడం. అయినా మీకు పెళ్ళైతే నాకెందుకు మేడం? నేనంటే నీకు ఇష్టం లేదా? పుల్లయ్య, రిపోర్ట్స్ వచ్చాయి. నీకు క్యాన్సర్ అంట. హే, భయపడకు. ఒక పని చెయ్యి, ఊరికెళ్ళు. నేను ఎగ్జామ్ అయిపోగానే వచ్చేస్తాను, సరేనా? వెళ్ళొస్తాను. ఎందుకు మహాలక్ష్మి నన్ను ఆసుపత్రి దగ్గర వదిలేసి వెళ్ళిపోయావు? నా మనిషం బాగాలేదు. చచ్చేంత వరకు నీ దగ్గర ఉంటే మహాలక్ష్మి. చూడు పుల్లయ్య, నాకు పెళ్లి నిశ్చయమైంది. నేను ఇంటికెళ్ళి పెళ్లి పనులు చూసుకోవాలి. మర్యాదగా అడ్డు తప్పుకో. నువ్వు లేకుంటే నేను బ్రతకలేను మహాలక్ష్మి. నాకున్న రోగంతో ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు మహాలక్ష్మి. నువ్వు లేకుంటే నా గుండె ఇప్పుడే ఆగిపోతుంది మహాలక్ష్మి. ఏంట్రా, మనం పరిచయమై కొద్ది రోజులు కూడా కాలేదు. మన పరిచయం 1 రోజైనా 100 రోజులైనా నా మనసు దాకా వచ్చాక చచ్చేదాకా వదిలిపెట్టరు మహాలక్ష్మి. నీ కాలు పట్టుకుంటా మహాలక్ష్మి. ఏయ్, మర్యాదగా వదులు, లేదంటే పోలీసులకు చెప్తాను. ప్లీజ్ మహాలక్ష్మి, ప్లీజ్ మహాలక్ష్మి, వదలరా. వదిలేసి పోవద్దు మహాలక్ష్మి. లేరా రే, పట్టపగలు తాగి పడుకున్నావు. ఇది పెట్టి కాదురా చెత్తకొప్ప. లేరా స్వామి, లే. ఎవడరా బాబు నువ్వు? మహాలక్ష్మి, మహాలక్ష్మి, మహాలక్ష్మి. మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఇప్పుడు చెప్పు స్వామి, దీంట్లో నా తప్పేమైనా ఉందా? పుల్లయ్య, నీతో మాట్లాడాలి. ఒకసారి ఇలా వస్తావా? మీరు వెళ్ళండి మేడం, నేను వచ్చాను.
ఈ విషయం నాకు మహాలక్ష్మికి తప్ప ఎవరికి తెలియదు. అందుకే నా గోడు నీకు చెప్పుకున్నా. వచ్చాను దేవుడా. చెప్పండి మేడం. చూడు పుల్లయ్య, మహాలక్ష్మి నీతో ఎందుకు మాట్లాడట్లేదో నాకు తెలియదు, కానీ ఆ విషయం నేను నిన్ను అడిగి నిన్ను బాధ పెట్టలేను. అయితే మహాలక్ష్మి విషయంలోనే కొంచెం భయంగా ఉంది. ఏమైంది మేడం మహాలక్ష్మికి? చెప్పండి మేడం. తను అనుకున్న ట్రస్ట్ కోసం 3 లక్షల రూపాయలు కట్టాలి. చాలా చోట్ల ట్రై చేశాం, కానీ దొరకలేదు. మరి ఇప్పుడు ఎట్టా మేడం? అదే అర్థం కావట్లేదు. నువ్వే ఎలాగైనా. నాకంత డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు మేడం. అయినా నన్ను ఎవరు నమ్మరు మేడం. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటో చెప్పండి. పక్కూర్లో ఖోఖో అని ఒక ఆట జరుగుతుంది. అది కూడా ఒకటే గేమ్. నీతో పాటు ఇంకో 9 మంది కావాలి. ఆ ఆట గెలిస్తే 3 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తారు. అది గెలిస్తే అప్పుడు మీకు, మీ ఊరికి మంచి పేరొస్తుంది. నువ్వెలాగైనా ఈ ఆట గెలవాలి. నువ్వు మహాలక్ష్మి కోసం ఆడుతున్నావని ఎవరికీ చెప్పకు. ముఖ్యంగా మహాలక్ష్మికి కూడా చెప్పకు. సరేనా? మేము వెళ్ళొస్తాం. ఆల్ ది బెస్ట్. అట్టాగే మేడం. ఇప్పటికిప్పుడు 9 మంది అంటే ఎక్కడ దొరుకుతారు?